ప్రస్తుతం మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. సో సుజాత గారు, కేసీఆర్ గారినేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద, తర్వాత హరీష్ రావు గారిని కాళేశ్వరం, తర్వాత కేటీఆర్ గారిని ఈ రేజింగ్, మళ్ళీ ఇప్పుడు తెరపైకి ఫోన్ ట్యాపింగ్. ఎందుకు ఈ విధంగా హింసిస్తున్నారు పాపం కల్వకుంట్ల కుటుంబాన్ని? పాపమా? పాపం చేసిన వాళ్ళకి పాపం అనిపిస్తుందేమో, నాకు తెలియదు. కానీ మొన్నటి దాకానేమో మీరు ఎలక్షన్ల తర్వాత, ఎలక్షన్ల ముందు ప్రభుత్వం ఏర్పడినాక అన్ని కేసులు బయటికి తీస్తాం, బొక్కలోకి వేస్తామని అన్నారు. ఎందుకు మేడం వేస్తలేరు అని మీరే అడుగుతారు. ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతుంటే ఎందుకు పాపం అంటారు? పాపం అంటే మేము ఏం చేయలేము. ఇక పాపాత్ములను చూసి పాపం అంటే ఏం చేయలేం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడు తప్పు చేసినాడు ఏదో ఒక ఆధారం అయితే వదిలిపెట్టిపోతాడు. ఆ ఆధారాలు చాలు వాళ్ళు చేసినటువంటి తప్పులకు నిదర్శనము. ఈరోజు ఈ కార్ రేసులో వాళ్ళ అయ్య జాగిరో వాళ్ళ అమ్మ జాగిరో ఉన్నట్ల 45 కోట్లు 54 కోట్లు తీసుకొని పోయి అమాంతంగా ఇచ్చేయండి అన్నాడంట. జాగిరదారు కొడుకుంటాడు చూడ, అట్లా ఇచ్చేయండి అన్నాడంటే ఇచ్చేసిండట. ఏ మంత్రికైనా సరే, ఎవరికైనా సరే 2-3 కోట్ల కన్నా ఎక్కువ వాళ్ళ పరిధి ఉండదు. ఏదున్నా కేబినెట్ లో మాట్లాడాలి, కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయాలు అవసరం లేదు, కేబినెట్ అవసరం లేదు. వాళ్ళ ఆయన ఫామ్ హౌస్, కొడుకు అమెరికా, ఇదే నడిచింది 10 ఏళ్ళు. తర్వాత చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. కాళేశ్వరం నా చెమట రక్తం బొట్టు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినా అన్నాడు. కానీ తెలంగాణ ప్రజల రక్తం బొట్లు మింగిండి అనేది అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి తెలంగాణ ప్రజల రక్తాన్ని దాగిన కేసీఆర్ ఈరోజు అన్ని రక్తం కక్కిచ్చేటట్టుగా ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మనం చూసినాం. ఫోన్ ట్యాపింగ్ ఎవరిది, ఎందుకు చేయాలి? ఒక ప్రైవసీ ఉంటది, ఎవరికి వాళ్ళకి ఒక సొంత వ్యవహారం ఉంటది. ఎవరు కూడా సొంత వ్యవహారాలలో వితౌట్ ఇన్ఫర్మేషన్ కాలు ఏలు నోరు చెయ్యి బెటరాదు. అయినా గానీ విపరీత బుద్ధి వినాశ కాలానికి అన్నట్టుగా అందరి ఫోన్లు 600 మందికి పైగా ప్రముఖులది, పార్టీ నాయకులది, వ్యాపారస్తులది, మహిళలది ఫోన్లు ట్యాపింగ్ చేసేసి సంవత్సరాల తరబడి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎన్నికలు గెలిచిర్రు తప్పించి దొంగ వ్యవహారం చేసి నిజంగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఇయ్యలే వాళ్ళకు. ఫోన్ ట్యాపింగ్లు చేసి కాళేశ్వరంలో దోచుకున్న పైసలు 8 లక్షల కోట్ల తెలంగాణ అప్పు అన్ని డబ్బు జమ చేసుకొని గెలిచినటువంటి 2018 తర్వాత ఎన్నికలు 14లో సెంటిమెంట్ మీద గెలిచిండు, 18లో ఫోన్ ట్యాపింగ్లతో గెలిచిండు, 23లో ఒక్కసారి 2 సార్లు మజాకు, 3ఓసారి బండకేసి కొట్టిండ్రు పబ్లిక్. అయినా కానీ ఇంకా కౌరం మొంగుతుందా, అహంకారం దిగుతుందా అంటే కేటీఆర్ కి ఎక్కడ కూడా అహంకారం తగ్గలేదు, దిగలేదు. ఇంకా పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నాడు. అప్పుడేమో అన్నాడు కదా ఫోన్ ట్యాపింగ్ 54 కోట్ల దీన్ని ఒక కేసు, లొట్టపీస్ కేసు అన్నాడు. లొట్టపీస్ కేసు ఇప్పుడు లొట్టలు పడే కేసు తెలిసింది కదా. 4 గోడల మధ్యలో పోతే లొట్టలేసుకొని ఆకలికి అన్నమో రామచంద్ర అన్నప్పుడు ప్లేట్ల లొట్టలో పెడతారు అన్నమో, అప్పుడు తెలుస్తుంది లొట్టపీస్ కేసు లొట్ట కేసు. ఏమో దేవుడి దయ వల్ల ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ అయినా తెలుస్తలేదు, ఎవరెవరు వ్యతిరేకంగా మాట్లాడినరో, ఎవరెవరు ప్రశ్నించారో, ఎవరెవరు అందుకే నాకేం భయం లేదు. ప్రశ్నించాడు దాన్ని, నేను నిజాల్ని వాస్తవాలను నమ్మేదాన్ని, అవే మాట్లాడాడు దాన్ని. నా ఫోన్ ట్యాపింగ్ కాదు కదా, 24 గంటలు నా ఇంట్లో సీసీ కెమెరా పెట్టిన వాళ్ళకి ఏం దొరకదు, మనమేం తప్పు చేయలేదు. కానీ ఈ విధమైనటువంటి ప్రైవసీని దెబ్బతీయడం అనేది మోసం పూరితమైనటువంటి వ్యవహారము. ఇది పెద్ద క్రిమినల్ కేసు. డెఫినెట్ గా దీని మీద అయితే శిక్షలు పడతాయి.